జీవితంలో కష్టాలు కామన్. వాటిని ఎదిరించినోడే విన్నర్. అయ్యో! నాకే ఇన్ని సమస్యలు అని తలపట్టుకుంటే మీ జీవితాంతం అంతే. పక్కవాడు ఎదుగుతాడు. మీరు అక్కడే ఉండిపోతారు. మనిషి పుట్టుకే ఏడుపుతో మొదలవుతుంది. చావు కూడా ఏడుపుతోనే ముగుస్తుంది. మధ్యలో వచ్చే చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతే ఏం సాధించలేవు. మనిషి పుట్టుకే కష్టం. అలాంటిది జీవితంలో వచ్చే చిన్న చిన్న బాధలకు అక్కడే ఉండిపోతే జన్మకు అర్థం ఉండదు. కష్టాలు లేని మనిషి ఉండడు. నీరు లేని సముద్రం ఉండదు. చిన్న చిన్న విషయాలకే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు ఓ చిన్న చీమ నుండి చాలా విషయాన్ని నేర్చుకోవచ్చు. చీమకు ఆహారాన్ని తెచ్చుకునేటప్పుడు కష్టం వస్తే ఎవరిని సాయం కోసం అడుక్కోదు. తనకు తానే సాయం చేసుకుంటుంది. ముందుగా ఆ విషయం ఏంటో చూద్దాం. మీరు చాలాసార్లు చీమలను పరిశీలించి ఉంటారు. ఏదైనా ఆహారం తీసుకొని పోయేటప్పుడు ఒంటరిగానే వెళ్తుంది. తనకంటే పదింతలకు మించి బరువు ఉన్న ఆహారాన్ని తీసుకెళ్తుంది. అలాగని అక్కడే వదిలేసిపోదు. తన గమ్యానికి ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఇలా ఆహారాన్ని తీసుకెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. సరిగా పరిశీలిస్తే చీమ ఆహారం తీసుకుని వెళ్లే సమయంలో మార్గంలో ఏదన్నా పగుళ్ళు కనిపిస్తే ఆగిపోతుంది. తర్వాత తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆ పగుళ్ళ మీదకు నెడుతుంది. తర్వాత అదే ఆహారంపై నుండి అవతలి వైపుకు వెళ్తుంది. ఇక తన ఆహారాన్ని అటువైపుగా లాక్కుంటుంది. ఇంత చిన్న చీమనే ఎంతో భారంతో మోసుకెళ్లే ఆహారాన్ని వారధిగా చేసుకుంది. కష్టం వచ్చింది కదా అని అక్కడే వదిలేసి వెళ్ళిపోదు. గమ్యం కోసం వారధి కట్టుకుంటుంది. చీమ వెళ్ళడం కూడా క్రమశిక్షణగా వెళ్తుంది. అలాంటిది మనిషి ఎన్నో గొప్ప విషయాలు చేయొచ్చు. బాధలనే వారధిగా చేసుకుంటే మీరే విజేత అవుతారు. అలానే ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా సులువుగానే అధిగమించవచ్చు. చీమ జీవితం కూడా మనిషికి అదే పాఠం చెబుతుంది. బాధలు తొలగాలంటే చూస్తూ కూర్చుంటే కాదు, వాటితో పోరాడితేనే కుదురుతుంది. లేదంటే బాధలు అనే పగుళ్లలో జీవితం అంతమైపోతుంది. ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. గెలవాలంటే ముందు ప్రయత్నం మొదలవ్వాలి. దారిలో అడ్డంకులు వస్తే ఎదిరించాలి. సృష్టిలో పోరాటం చేయకుండా ఏ జీవి బతకదు.